వెల్కమ్ మాస్టర్. ఓకే మాస్టర్స్. అందరికీ విశ్వవ్యాప్తంగా విశ్వ ప్రణాళికలో మన చైతన్యాన్ని అనంతంగా విస్తృతం చేస్తూ సత్యయుగం యొక్క లక్ష్యాన్ని అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్కరి యొక్క అడుగుని అక్కడ ఉంచాలి అన్న సదుద్దేశముతో జరుగుతున్న ఈ మహోద్యమం వెనక బ్రహ్మర్షి మహర్షి యొక్క ఆ అద్వితీయమైన చైతన్యం మనల్నందరినీ ఇలా కలిపి ఉంచుతుంది. సో ఆ మహనీయుడికి, ఆ గ్రాండ్ మాస్టర్‌కి నేను సదా వెల్కమ్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ మాస్టరు మనకి సైన్స్ మాత్రమే ఉన్న ఆ తరుణంలో ఆధ్యాత్మికత అనేది ఒకటి ఉంది. దాంట్లో అనేక మంది మహనీయులు నిష్ణాతులుగా ఉన్నారు. వాళ్ళ పరిచయం అన్నది మనకి చేసి ఒక ఉద్యమాన్ని ఆవిష్కరించినప్పుడు మనమందరం ఆత్మీయ ప్రపంచంగా ఒక కుటుంబ వ్యవస్థగా ఏర్పాటయ్యి మనం మూమెంటం తీసుకుంటున్నాం. సో, దీంట్లో ప్రతి ఒక్కరి చైతన్యం అది మహిమాన్వితం. అది వెలకట్టలేనిది. అటువంటి క్లాసెస్‌ని కండక్ట్ చేస్తున్న మాస్టర్స్‌కి నేను సెల్యుటేషన్ తెలియజేస్తున్నాను. సో, ఈ క్లాసెస్ నిర్వహిస్తున్న క్రమంలో ప్రతి మాస్టర్ కూడా వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ అనుభూతిని, వాళ్ళ యొక్క లక్ష్యాలను ఇక్కడ ఒక ప్రెజెంటేషన్ తీసుకోవడం అంటేనే సో, మన చైతన్యాన్ని అనంతంగా విస్తరింప చేయాలి అన్న ఓ దివ్య సంకల్పానికి మనం ప్రాణప్రతిష్ఠ చేస్తున్న వాళ్ళుగా మారుతూ ఉంటాం. ఈ క్రమంలో నేను కూడా ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీగా ఉంటూ 20 సంవత్సరాలుగా రామ్తా విజ్ఞానం అన్న జ్ఞానంలో ఆర్ఎస్‌సి స్టూడెంట్‌గా మారి, ఆ జ్ఞానాన్ని ఎలా అధ్యయనం చేయాలి అన్న క్రమంలో ప్రతిదాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో నేను కొంత విజయం సాధించాననే చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు మనందరి ప్రణాళికలో అద్భుతంగా కొనసాగుతున్న ఈ దివ్య క్షేత్రాన్ని మనం పవిత్రంగా పోషిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చైతన్యము ద మోస్ట్ పవర్‌ఫుల్ సబ్జెక్ట్. నేను ఈ తెలుసుకుంటున్న క్రమంలో ఒక సైన్స్ ఫ్యాకల్టీగా ఉంటూ సైన్స్ అంటే ప్రూఫ్ ఉండాలి. కానీ ఆధ్యాత్మిక ప్రపంచానికి కావాల్సింది సమూలమైన విశ్వాసం. రామ్‌తా మాస్టరు ఈ పాయింట్ గురించి చక్కగా చెప్పాడు. సో, ఆ చైతన్యము ఎక్కడి నుంచి ఆవిర్భవించింది అని ఒక అంశాన్ని గనక తీసుకుంటే, సో, వైట్ కాంటెంప్లేటింగ్ ఇట్‌సెల్ఫ్ ఆ స్థితి నుంచి ఆ కాన్షియస్ అన్నది ఎక్స్‌పాన్షన్ జరిగింది. అక్కడ ఒక బర్త్ జరిగిందని చెప్పాడు. అంటే ఏ శూన్యం అయితే ఉందో అది తనంతట తానుగానే అంతర్ముఖత్వం సాధించినప్పుడు తన ఆన్ తన అంతరంగం నుంచి వెలువడిన ఆ పుత్రిక పేరే చైతన్యము అని ఒక డెఫినిషన్ ఇచ్చాడు మాస్టరు. దాన్ని గనక మనం అర్థం చేసుకుంటే ఒక్కొక్క పాయింట్‌ని మన మదిలో నిక్షిప్తం అవుతున్న విధానాన్ని గమనిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. చైతన్యము ఉన్నది. ఎప్పుడైతే చైతన్యం గురించి మాట్లాడుతున్నామో ఆ నిర్వచనమే అద్భుతంగా ఉంటుంది. అంటే ప్రాథమికంగా తెలుసుకునే విషయాలు మన మదిని, మన మస్తిష్కాన్ని అలంకరిస్తూ ఉంటాయి. ఆ క్వాంటమ్ ఫీల్డ్ ఎఫెక్ట్స్ జరుగుతూ ఉంటాయి. సో, చైతన్యం అంటే ఏమిటి? ద సింపుల్ డెఫినిషన్. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చైతన్యం అంటే సాక్షాత్తు నేనే. మరి నేను అంటే నా వ్యక్తిత్వమా? నాలో కొలువయున్న దివ్యత్వమా?
ఆ పాయింట్‌ని అర్థం చేసుకున్నప్పుడు నాలో ఉన్న దివ్యత్వము, నాలో ఉన్న వ్యక్తిత్వము. సో, సమాహారంగా ఉన్న 7 చైతన్య స్థితుల సమ్మేళనమే నా దేహం. ఎంత అద్భుతంగా చెప్పారండి. సో, ఐ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఐ యామ్. ఐ అనేది మౌత్‌ఫుల్‌గా ఉంటుంది. ఐ యామ్ అనేది హార్ట్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఎప్పుడైతే మన ప్రొనౌన్సియేషన్‌లో ఒక స్ట్రెంగ్త్ ఉంటుందో, మన ఎనర్జీ ఫీల్డ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అందుకే రామ్‌తా మాస్టరు తన వాణిని ఒక ప్రత్యేకమైన పదాల్లో అంటే ఒక పేటెంట్ వాయిస్‌తో తాను చెప్తున్న విధానాన్ని గమనిస్తే, ప్రాథమిక విద్య ఎంత అద్భుతమైనది. దాన్ని వేద విద్యలాగా నిరంతరంగా మనం పారాయణంలా స్వీకరించినప్పుడు, మన మస్తకాలయము, మన ఆంతరంగిక ప్రపంచము ఏ విధంగా అది మూవ్‌మెంట్‌ని తీసుకుంటుంది చక్కగా తెలియచేశారు. మరి నా చైతన్యాన్ని విస్తరించాలంటే నేనేం చేయాలి? ద బ్యూటీ ద బ్యూటీ ఆఫ్ కాన్సెప్ట్. ఇది నేను పరిశోధిస్తున్న క్రమంలో యెస్ కర్మ ఫలితాన్నిస్తుంది. కర్మ నాకు ఫలితాన్నిస్తుంది. మరి ఈ కర్మ ఉండడానికి కారణం ఎవరు అని ఫోకస్ పాయింట్‌గా తీసుకుంటే మనకి ఒక పాయింట్ అర్థమవుతుంది. యెస్. ఆ కర్మ జరగడానికి ఒక కర్త ఉన్నాడు. రామ్‌తా మాస్టర్ ఎప్పుడు చెప్తాడు. ఫాదర్ ఈస్ వితిన్. అంటే ఆ భగవంతుడు నీ ఆంతరంగిక ప్రపంచంలో ఆనాడు, ఈనాడు అన్ని వేళలా కొలువయున్నాడు. ఆ భగవంతుని తత్వాన్ని నువ్వెందుకు మర్చిపోతున్నావు? యుగాల తరబడి మానవాళి తన ప్రపంచాన్ని కేవలం వ్యక్తిగతంగా సైన్స్‌లో మౌలికమైన భావనలతో వెళ్తుందే కానీ, తన మూలములో ఉన్న ఆ దివ్యత్వంతో ఎందుకు కనెక్ట్ కావడం లేదు? నువ్వు సాధించవలసిన స్థితిగతులు అన్నీ కూడా ఆ దైవీక ప్రజ్ఞలో మమేకమై ఉన్నాయి కదా! ఎందుకు నాయనా నువ్వు ఆ కర్త యొక్క కర్తవ్యాన్ని మర్చిపోతున్నావు? ఆ దైవమే లేకపోతే నీ దేహం ఎలా విరాజిల్లుతుంది? అని ఒక్కొక్క పాయింట్ చెప్తున్న విధానాన్ని గనక సింహావలోకనం చేయగలిగితే, మన చైతన్యం నిరంతరంగా విస్తరిస్తుంది అన్న విషయం అర్థమవుతుంది. మాస్టర్ ఎప్పుడు చెప్తాడు, యెస్ శూన్యానికి, దైవానికి ఉన్న సంబంధం నీకర్థం కాకపోతే, నీ అవ్యక్తముగా ఉన్న శక్తి సామర్థ్యాన్ని నువ్వు ఎలా వెలికి తీస్తావు? శూన్యం, శూన్యానికి ఉన్న అనేక రకమైన సైన్స్ యొక్క డెఫినిషన్స్ తీసుకుంటున్నావే కానీ, శూన్యం నుంచి దైవం ఆవిర్భావం అంతర్ముఖత్వం నుంచి సాధించింది కదా! ఆ అంతర్ముఖత్వం సాధించిన స్థితిని నీ ఆత్మీయ ప్రపంచంలో నువ్వు అవగాహనగా తీసుకుంటే, నీలో చైతన్యం విస్తరిస్తుంది. శూన్యం నుంచి దైవం ఆవిర్భవించడానికి ఆ మౌలికమైన మూలశక్తి ఆ శూన్యములో ఆ అన్‌కండిషనల్ లవ్‌గా అది కొనసాగుతుంది. అందుకే తనంతట తానుగానే వ్యక్తీకరించబడ్డ ఆ స్వయంభూ స్థితినే దైవంగా అభివర్ణించడం. మరి ఆ దైవాన్ని నేను పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటారు. వి ఆర్ ఆల్ గాడ్స్. మరి ఆ దైవిక ప్రజ్ఞను నిరంతరంగా నేను ఎలా పోషించాలి అంటే, యెస్ నేను ఒక మాస్టర్‌గా జర్నీ చేయాలి. నెక్స్ట్ స్టెప్ దైవత్వాన్ని నా మానవత్వంలో ఇముడ్చుకొని ప్రయాణం చేయాలంటే నేనేం చేయాలి? వాట్ వి డు? దెన్ వి స్టార్ట్ ద మాస్టర్ జర్నీ. అందుకే వి ఆర్ ఆల్ మాస్టర్స్. వి ఆర్ ఆల్ గాడ్స్. వి ఆర్ ఆల్ మాస్టర్స్. అవి చిన్న పదాల్లాగా ఉన్నాయి కానీ, అక్కడ ఒక అద్వితీయమైన సంకల్పం ఉంది అన్న ఆ పాయింట్స్‌ని కరెక్ట్‌గా డీకోడ్ చేసుకుంటే ప్రపంచమంతా అక్కడే ఉందమ్మ. అందుకే నా ఆంతరంగిక ప్రపంచాన్ని, నా మస్తిష్కాన్ని, నా దేహాన్ని, నా స్వయాన్ని పరిపాలిస్తున్న ఆ భగవంతుని క్షేత్రానికి సదా నమస్కరిస్తూ, ఆ దివ్యత్వాన్ని మానవాళికి అద్భుతంగా పరిచయం చేసిన ఆ రామ్‌తా మాస్టర్‌కి నేను సెల్యుటేషన్ చేస్తూ, ఈ యొక్క విలువైన సమయాన్ని మన మనందరం కూడా సంకల్పంతో అలంకరించుకుందాం.
సంకల్పం ఉంటేనే నా ప్రయాణం ఉంటుంది. అసలు సంకల్పం యొక్క ప్రతిరూపాన్నే నేను అని గుర్తించగలిగితే, ఇన్ని జన్మలుగా నేను చేస్తున్న ప్రయాణం ఈ జన్మలో సత్ఫలితం ఇచ్చి తీరాలి అన్న ఒక విజయపదం మన అంతరంగాన్ని అలంకరిస్తుంది. ఆ పాయింట్‌ని మాస్టరు స్పష్టంగా తెలియజేశారండి. మరి దైవం అనగానే మనకి ఇమ్మీడియేట్‌గా గుర్తు రావాల్సింది ఇంకా కాస్త ఎక్స్‌టెన్షన్ పాయింట్ గాని తీసుకుంటే గాడ్ ఈజ్ బీయింగ్. భగవంతుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే తాను ఉనికిగా విరాజిల్లుతున్నాడు. గాడ్ ఈజ్ బీయింగ్. మరి ఆ భగవంతుడు బాహ్యంలో ఉన్నాడు అనుకున్నప్పుడు ఒక ప్రయాణంలో మనం కొనసాగాం. కానీ ఆ దివ్యత్వం, ఆ భగవంతుడు ఉనికిగా నా దేహ మాధ్యమం నుంచి తాను ప్రయాణం చేస్తున్నాడు అన్నప్పుడు యెస్. నా ప్రయాణం అన్నది శరణాగతితో అది ప్రారంభించబడుతుంది. నేను దైవాన్ని అన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా మనం చేయవలసింది శరణాగతి వహించడం. ఈశ్వర ప్రణిధానం ద్వారా మాత్రమే ఆ దైవీక ప్రజ్ఞ నా నుంచి ప్రయాణం చేస్తుంది. ఆ దివ్య క్షేత్రానికి, ఆ భగవత్ క్షేత్రానికి అందరిలో ఉన్న ఆ మహిమాన్వితమైన ష్ తత్వానికి నేను మరొక్కసారి సెల్యుటేషన్ చేస్తున్నాను. మరి అంతటి అద్వితీయమైన దైవం నాలో ఉనికిగా ఉంది. మరి నేను ఎలా జీవించాలి? మరి వ్యక్తిత్వంతో ఇన్ని జన్మలుగా కేవలం పరిమితంతో, అజ్ఞానంతో జీవిస్తున్న నేను ఎలా జీవించాలి అంటే, యెస్. నేను ఎరుకగా జీవించినప్పుడు నేను ఆ భగవంతుని ప్రజ్ఞకు అందుబాటులో ఉంటాను. దైవం ఉనికిలో ఉంది. నేను ఎరుకలో ఉండాలి. అప్పుడు ఆ ఉన్నతమైన చైతన్యం నా నుంచి అనంతంగా విస్తరించబడుతుంది. నేను కోరుకున్నది ఏదైనా సిద్ధించబడాలి అంటే దైవం యొక్క ఉనికి, నా ఎరుక 2 మమేకం కావాలి. ఈరోజు మనం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కాన్షియస్ ఎక్స్‌పాన్షన్ గురించి మాట్లాడుతున్నాను నేను. దైవం అంటే యెస్. గాడ్ ఈస్ బీయింగ్. ఐ యామ్ అవేర్. మరి ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఎలా ఉంది అని మళ్ళీ మాస్టర్ ఇంకొక పాయింట్‌లో చెప్పారు. యెస్. ఆ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ప్రేమగా అభివ్యక్తీకరించబడుతుంది. లవ్ ఈజ్ ఏ కాస్మిక్ గ్లూ. ఇట్ హోల్డ్స్ ఎవ్రీథింగ్ టుగెదర్. దైవానికి, నాకు మధ్య వారధిగా ఆ ప్రేమ శక్తి నన్ను నిలబెట్టి ఉంచుతుంది అని అర్థం చేసుకోగలిగితే యెస్. దైవం, నేను, ప్రేమ. యెస్. దీనంతటిని నేను ఐ నో అన్న పాయింట్‌లో తీసుకుంటాను. ఐ నో. ఇదంతా అనుభూతి క్షేత్రం నుంచి, అనుభవ క్షేత్రం నుంచి నా అంతరంగంలో ఈ దైవిక ప్రజ్ఞను అనుష్ఠానం చేస్తున్నాను. దీన్ని ఒక అఫర్మేటివ్‌గా తీసుకున్నట్లయితే ఐ నో ఐ యామ్ ఫిల్డ్ విత్ లవ్ ఆఫ్ గాడ్. యెస్. ఒక పాయింట్‌ని అర్థం చేసుకోమంటున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే నేను పాత్రను కాదు, పాత్రను ధరించిన పాత్రధారుణ్ణి అన్న అవగాహన సామర్థ్యాన్ని నిరంతరంగా పోషించడం ద్వారా నాలో ఒక డిటాచ్‌మెంట్, ఆ క్యారెక్టర్‌తో డిటాచ్‌మెంట్ కనెక్ట్ అవుతుంది. క్యారెక్టర్‌తో ఎప్పుడైతే మనకి డిటాచ్‌మెంటు క్లారిటీగా ఉంటుందో యెస్. మన ప్రజ్ఞ విస్తృతమవుతుంది. అప్పుడు ఓ సంకల్పాన్ని ప్రవేశపెట్టండి అని చెప్తున్నాడు. నువ్వు ఒక క్యారెక్టర్‌గా సంకల్పాన్ని తీసుకున్నప్పుడు పదే పదే వల్లించడం కాదు నాయనా. ఆ అనుభూతి క్షేత్రంలో నీలో శక్తి క్షేత్రాలు స్పందించాలి. ఎలా స్పందిస్తాయంటే యెస్. యూ అండర్‌స్టాండ్ వాట్ యూ ఆర్. నేను ఎవరిని? ఈ భూతలం మీదకెందుకొచ్చాను? ఆత్మ సంతృప్తిగా జీవించాలంటే యెస్. నా ఆత్మీయ ప్రణాళికను నేను ఎలా గుర్తించాలి? ఏం చేస్తే మనశ్శాంతి, ఆత్మశాంతి, ఆ ప్రేమ అభివ్యక్తీకరణలో ఉంటుంది అన్న దాన్ని గ్రహించాలి అంటే యెస్. ఎప్పుడు కూడా యెస్. నీలో ఉన్న
ఆ ప్రజ్ఞతో, ఆ మహిమాన్వితమైన శక్తితో ఒక్కసారి నువ్వు గుర్తెరిగి జీవిస్తూ, సాక్షాత్తు నేను దైవాన్నే అన్న ఆ దివ్య ప్రజ్ఞను స్వీకరిస్తూ, సంకల్పాన్ని స్వీకరించండి. సంకల్పాన్ని స్వీకరించడం అంటే శారీరక క్షేత్రము, మానసిక క్షేత్రము, బుద్ధి క్షేత్రాన్ని జ్ఞానంతో పోషించడం అని ఒక, ఒక అల్టిమేట్ అవేర్‌నెస్ ఇచ్చారమ్మ మనకి. అందుకే ఈ పాయింట్ చెప్తున్నాను. ఐ నో ఐ యామ్ ఫిల్డ్ విత్ లవ్ ఆఫ్ గాడ్. ఎర్లీ మార్నింగ్ ఇమ్మీడియేట్‌గా మనం మేల్కొనగానే ఈ ఫార్మేషన్ గనక తీసుకున్నట్లయితే, సో, ఐ నో యెస్ ద స్టాండర్డ్ డిక్లరేషన్. యెస్, నేను మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా నా నిజతత్వాన్ని గుర్తిస్తున్నాను. ఐ యామ్ ఫిల్డ్ విత్ లవ్ ఆఫ్ గాడ్. ఆ భగవంతుని ప్రేమతో నేను పోషించబడుతున్నాను. అది నాలో కొలువైంది ఉన్న ఒక మూల సూత్రాన్ని మనం వెల్కమ్ చెప్పినట్లయితే, యెస్, ఈ దేహం దేవాలయంలా విరాజిల్లుతుంది. హ్మ్. దేహములో దేహ మాధ్యమములో ఉన్న ఆ దైవిక లక్షణాన్ని అందుకోలేని నువ్వు, నువ్వు వ్యక్తములో ఉన్న అనంత శక్తులను ఎలా నువ్వు నిర్వచించగలవు? ఎలా కనెక్ట్ అవుతావు? అని సర్వస్వాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అంటే, నీ అంతరంగంలో కొలువైన ఆ దైవిక ప్రజ్ఞను జ్ఞానంతో, వేద విద్యతో నిరంతరంగా పారాయణం చేయడం ద్వారా ఇది సుసాధ్యమవుతుంది. నేను 35,000 సంవత్సరాల క్రితం నాకు ఒక గురువంటూ లేకుండా కేవలం ప్రకృతి యొక్క మూలాలని గమనిస్తూ, ఆ భగవంతుని యొక్క క్షేత్రాన్ని అర్థం చేసుకుంటూ, ఆ భగవంతుని మీద యుద్ధాన్ని ప్రకటించిన నేను, ఆ భగవంతుని యొక్క పరిపూర్ణమైన ప్రేమకు నేను సో కనెక్ట్ అయ్యి జీవించాను. అప్పుడు నాకర్థమైంది. యెస్, ఈ సర్వ సృష్టికి ఆధారంగా ఉన్న ఆ జగత్పిత నాలో కొలువైయున్నాడు. ఇంతకాలం నేను ఇతనితోనే యుద్ధం చేశాను. భగవంతుని మీద యుద్ధాన్ని ప్రకటిస్తే చిట్ట చివరికి లభించేది సంపూర్ణమైన ఆత్మ ప్రేమ. ఆత్మ ప్రేమికుడిగా నేను జీవిస్తున్నాను. ఆనాడు అట్లేషన్ లెమూరియన్ వ్యవస్థలో లెమూరియన్ యొక్క ఆ స్థితిగతులు అంటే ప్రకృతి ఆరాధకులుగా ఉన్న ఆ మహనీయుల ప్రపంచంలో నుంచి నేను ఆ భగవంతుని క్షేత్రాన్ని అందుకున్నాను. నా జీవన విధానం ఇప్పట్లో చాలా అత్యంత క్లిష్టతరంగా ఉంది. కానీ నేను ఎప్పుడైతే ఆ అన్‌నోన్ గాడ్ మీద యుద్ధాన్ని ప్రకటించానో, యెస్, నాకు ఆ జ్ఞానము, ఆ అనుభవము, ఆ ప్రయాణము సంప్రాప్తించబడ్డది. ఆ విధంగా ఆ దేహం అనే శారీరక క్షేత్రములో ఆ ప్రజ్ఞను నిలబెట్టుకొని ఉంచడం ద్వారా, నన్ను నేను ప్రేమించుకోవడం ద్వారా, జ్ఞానాన్ని నా కుటుంబానికి, నన్ను నమ్ముకున్న మహనీయులకి, నా పిల్లలకి పంచి ఇవ్వడం ద్వారా, నా దేహం ఒక ఉన్నత చైతన్యంలోనికి అధిరోహణలోకి ప్రవేశించింది. అంటే ఆ అసెన్షన్ జరిగిందని చెప్పాడు. మీ ముందే నేను అది చేశాను. ఆ రోజు మీరు నాకు అతి తక్కువ సమయంలో వీడ్కోలు పలికారు. కానీ అటువంటి ప్రజ్ఞను మళ్ళీ మీకు అందించాలి అన్న శుభేచ్ఛతో మీకు మాట ఇచ్చాను. మీరు కూడా ఆ సంకల్పాన్ని స్వీకరించాలి. దైవిక ప్రజ్ఞను నేను ఈ జన్మలో నిర్వర్తించాలి. ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని నేను పొంది తీరాలి నిత్యం అన్న తరుణంలో మనమందరం ఈ టైమ్స్‌లో కలిసి ఉన్నాం. ఇది అద్వితీయమైన సమయాలు. కాబట్టి ఈ జన్మని ఆ భగవంతుని కార్యక్రమానికి గనక ఉపయోగించగలిగితే మనం ఉన్నత చైతన్యంతో పోషించబడతాం. అవర్ కాన్షియస్‌నెస్ అవర్ కాన్షియస్‌నెస్ ఈస్ ఎక్స్‌పాండెడ్ అన్న పాయింట్ అద్భుతంగా తెలియజేశారు. అందుకే ఒక్కొక్క పాయింట్‌ని అర్థం చేసుకుంటున్న కొద్దీ చైతన్యం అంటే యెస్, ఆ భగవంతుని యొక్క స్పృహతో జీవించినట్లయితే మన చైతన్యం వ్యక్తములో అద్భుతంగా విరాజిల్లుతుంది. నేను సంకల్పించింది ఏదైనా సరే అద్భుతంగా అది విరాజిల్లుతుంది. మనమందరం ఇక్కడ ఒక కనెక్టివ్ పాయింట్స్‌తో మనం ప్రయాణం చేస్తున్నాం. సో, ఇక్కడ ఏం డెవలప్‌మెంట్ అవుతుంది? మైండ్ ఆఫ్ గాడ్, దివ్య మానసం పోషించబడుతుంది.
సేమ్ టైమ్స్ ఇదే టైమ్స్‌లో అనేక మంది మాస్టర్స్ ద్వారా ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామంటే ఇక్కడ మైండ్ ఆఫ్ గాడ్ జనరేట్ అవుతుంది. మన సంకల్పాలు స్వేచ్ఛగా అవి నిర్వర్తించబడతాయి. మన అందరం కలిసి ఉండడానికి కారణంగా ఉన్న ఆ మహనీయుడి సంకల్పం మన ద్వారా పోషించబడుతుంది. సో, ఇది పోషించాలి అన్న ఆలోచనలు మనలో ఎందుకొచ్చాయంటే, యెస్, విశ్వ కళ్యాణములో నా పాత్ర గూడా ఉండాలి అన్న ఓ దివ్య సంకల్పం మనందరిని ఇక్కడ నిలబెట్టి ఉంచింది. అంటే ప్రతి దాని వెనక ఒక పరమార్థం ఉంది. పరమార్థాన్ని పట్టుకున్న మానవుడు మహనీయుడుగా, మాధవుడుగా విరాజిల్లి తీరుతాడు అని ఒక్కొక్క పాయింట్‌ని మనం ఎలివేట్ చేసుకుంటే, ఈ ఈ యొక్క అద్భుతమైన శాస్త్రాన్ని మ మనం స్వీకరించగలిగితే, యెస్, వేదంతో ఈ జ్ఞానం నాలో నాదంగా విరాజిల్లుతుంది అన్న మరొక పాయింట్ అర్థమవుతుంది. అందుకే మనకి వేద పాఠశాలలు, ఆధ్యాత్మిక విద్య వేద పాఠశాలల నుంచి ప్రారంభం కావాలి. మనం సైన్స్‌ని అప్‌లోడ్ చేసుకుంటూ ఒక టైంలో ఈ స్పిరిచ్యువాలిటీతో కనెక్ట్ అవుతున్నాం. దీని బేస్ లెవెల్ లో లెవెల్‌లో ఉంటున్నాయి. సైన్స్ పీక్‌లో ఉంటుంది. కానీ రామ్ థామస్ ఎప్పుడు కూడా చెప్పేది, "నువ్వు ఈ క్షణము నుంచి ఒక నిత్య విద్యార్థిగా ఈ జ్ఞానాన్ని అవపోసన పట్టు. రాస్తూ, చదువుతూ ఈ జ్ఞానాన్ని నలుగురికి పంచాలి. లైక్ మైండ్ పీపుల్స్‌ని ఒక గ్రూప్ ఆఫ్ కాన్షియస్‌తో నువ్వు ఎక్స్‌పాన్షన్ చేసినట్లయితే ఇది సుసాధ్యమవుతుంది. భగవంతుడు ఉన్నాడు. నాలో కొలువైయున్నాడు. నా సంకల్పం ద్వారా పోషించబడుతున్నాడు" అన్నప్పుడు ఆ భగవంతుని ప్రేమకు మనం సదా శరణాగతి పొంది ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇంకొక పాయింట్‌ని నేను ఆహ్, ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను. సో, ఐ నో ఐ యామ్ జీనియస్. ఇంకొక పాయింట్‌ని మనం ఎలివేట్ చేద్దాం. ఐ నో ఏం ఏంటంటే, ఐ నో అన్నప్పుడు ఇది హార్ట్‌ఫుల్‌గా మనం స్వీకరించినప్పుడు, నా నుదిటి భాగాన్ని పోషిస్తున్న ఈ సంకల్పం ఐ నో అంటే నాకు తెలుసు. ఏం తెలుసంటే భగవంతుడు, దైవం ఉనికిలో ఉంది. నేను ఎరుకలో ఉన్నాను అన్న ప్రజ్ఞ నాలో ఉదయించినప్పుడు ఐ నో అన్నది కనెక్ట్ అవుతుంది. ఐ యామ్ జీనియస్. వాట్ వాట్ ఈస్ ద జీనియస్? అంటే నా ఉద్ధరణ, మానవత్వం అనే శక్తిని ఉద్ధరించాలి అంటే, ఆ మానవత్వం యొక్క ప్రజ్ఞకు సాధ్యం కాదు. మరి దేనికి సాధ్యమవుతుందంటే, నాలో ఉన్న ఆ దైవిక ప్రజ్ఞతో సాధ్యమవుతుంది. అందుకే, అందుకే వేదాల్లో ఆ మొదటి అడుగు యెస్, అహం బ్రహ్మాస్మితో ప్రయాణమైంది. రామ్‌తా మాస్టర్ చెప్పిన దాంట్లో గూడా ద ఫస్ట్ కార్నర్ స్టోన్ ఐ యామ్ గాడ్. దాన్ని ఎట్లా ఎలివేట్ చేసుకోవాలంటే, బీహోల్డ్ గాడ్‌తో ఎలివేట్ చేయాలి. అప్పుడు మన కాన్షియస్ అనేది ఎక్స్‌ప్లోర్ అవుతూనే ఉంటుంది. రెగ్యులర్‌గా అది నదీ ప్రవాహంలా అది ప్రవహిస్తూనే ఉంటుంది. జీనియస్, జీనియస్ అన్న ప్రతిసారి యెస్, నేను ఆ భగవంతుని ప్రజ్ఞతో మానవత్వాన్ని పోషిస్తున్నాను అన్నప్పుడు ఆ ప్రైమ్ జోన్ అన్నది ఆ సెకండరీ జోన్‌తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఐ యామ్ ప్రైమ్. మై నా ప్రైమ్ లొకేషన్‌ని తో నేను కనెక్ట్ అయ్యి ఉంటున్నాను. అందుకే ఐ నో అన్న ప్రతిసారి గూడా దైవానికి, మానవత్వానికి ఆ రామ్‌తా మాస్టరు తండ్రి, తనయుడు అన్న స్థితిలో దీన్ని మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ స్థితిని అర్థం చేసుకుంటామో, ఐ నో ఐ యామ్ జీనియస్. అంటే దివ్య మేధస్సును నేను సహజత్వంగా కలిగి ఉన్నాను. దీన్ని మనం డిక్లరేషన్‌గా తీసుకోవాలన్నప్పుడు తత్ ప్రాప్తిరస్తు. అంటే నేను ఈ స్ ఈ యొక్క సంకల్పాన్ని నా అంతరంగంలో నిలబెట్టుకొని ఉంచుతున్నాను. ఇది సుసాధ్యమే. అంతరంగాన్ని జ్ఞానమనే విత్తనాలతో పోషించినప్పుడు ఒకరోజు అవి మహావృక్షాలుగా, కల్పవృక్షాలుగా అవి విరాజిల్లుతాయి. ఐ నో ఐ యామ్ జీనియస్. ఇంకొక పాయింట్‌ని ఎలివేట్ చేస్తాను నేను. ఐ నో
ఐ యామ్ 30 ఇయర్స్ యంగర్. సో 30 ఇయర్స్ యంగర్, ఈ ఈ పాయింట్ కూడా మాస్టర్ మనకి క్లారిటీ ఇచ్చాడు. సో 30 ఇయర్స్ అంటే ఎగ్జాక్ట్ గా సో అప్రాక్సిమేట్ వాల్యూ, అప్రాక్సిమేట్ ఏజ్, దాంట్లో సోల్ అనేది ఎమర్జింగ్ పాయింట్ లో ఉంటుంది. అప్రాప్రియేట్ గా చెప్పారు దాన్ని. అంటే ఎప్పుడైతే మనం బాల్యం నుంచి యవ్వనంలోకి ప్రవేశిస్తుంటామో ఆ సోల్ కాన్షియస్ అనేది అవేర్నెస్ లోకి వచ్చేస్తుంది. ఎస్, ఈ టైంలో ఎస్, ఆ దైవం కోసం తాను నిలబడి ఉన్నాడా లేడా, అప్పుడు ఆ ఫోర్స్ మనలో జనరేట్ అవుతుంది. నేను ఎవరు తెలుసుకోవాలి. గురువుల ప్రపంచం, పుస్తకాల ప్రపంచం, ప్రకృతి ప్రపంచంతో మనం కనెక్ట్ అయ్యి కాస్త జర్నీ చేస్తూ ఉంటాం. ఇక్కడ కరెక్ట్ గా ఈ జ్ఞానంతో కనెక్ట్ అయితే మనం అద్వితీయమైన మన ప్రయాణాల్ని విజయ పదంలో కొనసాగిస్తాము. ఆ తండ్రి అద్భుతంగా చెప్పాడు. భగవంతుడి జ్ఞానం కోసమే కదా నువ్వు ఈ భూతలంకి వచ్చింది. ఆ దైవత్వాన్ని గుర్తించాలి అంటే బాహ్యంలో నువ్వు ప్రయాణిస్తున్నంత కాలం ఇది సాధ్యం కాదు. నీ అంతరంగంలో కొలువై ఉన్న ఆ దైవత్వాన్ని నీకు నేను పరిచయం చేస్తున్నాను. నేను పరిచయం చేస్తున్న విధానం వ్యక్తములో నుంచి నీకు వ్యక్తీకరణలోకి తీసుకొస్తున్నాను అని ఒక ఛానలింగ్ వ్యవస్థని మాస్టర్ మనకిచ్చాడు. అంటే తాను స్వరూపంలో లేడు. స్వస్వరూపం నుంచి మనకి ఆ జ్ఞానాన్ని ప్రబోధిస్తున్నాడు. దీన్ని స్వస్వరూప జ్ఞానము అంటాం. అంటే స్వరూపానికి ఆధారంగా ఉన్న ఆ స్వస్వరూపంతో మనం పోషించబడ్డప్పుడు మన దేహం దేవాలయంలా విరాజిల్లుతుంది. అంటే మన ఉద్దేశం ఎక్కువ కాలం జీవించాలని కాదు. ఆ భగవంతుని యొక్క రచనని గౌరవించడం. మస్తిష్కం అన్నప్పుడు బ్రెయిన్ ఈజ్ ఎ డివైన్ ఆర్కిటెక్ట్ అని ఒక క్లారిటీ ఇచ్చాడు మాస్టర్. ఎల్లో బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, గాడ్ బ్రెయిన్. అంటే ఆ భగవంతుని రచనలో అద్భుతంగా విరాజిల్లుతున్న ఆ మస్తిష్కానికి దైవానికి ఉన్న సంబంధాన్ని నువ్వు ప్రేమతో పోషించగలిగితే ఇది వేద పాఠశాలలా విరాజిల్లుతుంది. దాన్ని నువ్వు చక్కగా అర్థం చేసుకో అని ఆ నేర్పించే విధానంలో చిన్న పిల్లవాడికి ఆ తండ్రి ఎలాగైతే ప్రేమతో నేర్పిస్తాడో ఆ విధమైన ప్రేమతో ఆ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నాడు. సో ఎందుకంటే ఆది మానవుడు అంటే అజ్ఞానములో కొనసాగాడాడు అని మనం తెలుసుకున్న ఈ చదువుల్లో నుంచి ఆది మానవుడు ఆద్యంతం జ్ఞానముతో విరాజిల్లాడు అని ఒక్క పాయింట్ ని డిస్కవర్ చేస్తే మన మస్తకాలయంలో ఇంతకాలం పోషించబడ్డ అజ్ఞానపు ఛాయలు అవి నిర్మూలించబడతాయి, బహిష్కరించబడతాయి. ఎందుకంటే డే వన్ డేస్ లో, డే వన్ అంటారు. ఆ రోజుల్లో మన దివ్యత్వంని అద్భుతంగా ప్రకటిస్తూ ఈ భూతలంలో మనం దేహ మాధ్యమంగా మన దివ్యత్వాన్ని అద్భుతంగా వ్యక్తీకరించాం. ఆ క్రమంలో కంపారిజన్ అంటే ఆ పోలిక అన్న అంశం పోషించబడడం ద్వారా అది ఆ కాన్షియస్ అన్నది డిక్రీజ్ అవుతూ ఆ యుగాల తరబడి కలియుగంలో అది చాలా లో లెవెల్ కి తగ్గిపోయింది. దాన్ని గుర్తించండి. అందుకే నువ్వు సైన్స్ ని విశ్వసిస్తున్న నీవు ఆ భగవంతుని శాస్త్రాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను. 35,000 సంవత్సరాల క్రితం ఆ లెమూరియన్ వ్యవస్థలో మేము అద్భుతంగా విరాజిల్లాం. అట్లేషన్ టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉన్నా అది కాలగర్భంలో కలిసిపోయింది నాయనా. సత్యం సమాధి కాదు. అది ఏదో ఒక రోజు అది మేల్కొంటూనే ఉంటుంది అని ఆ ప్రజ్ఞను, ఆ దైవంతో ఉన్న మనకి అనుబంధాన్ని చక్కగా తెలియజేస్తూ, ఆ జ్ఞానాన్ని ఎలా స్వీకరించాలి, నిజ జీవితంలో ఎలా ఆచరించాలి అన్న అంశాన్ని కూడా ఆ మాస్టరు మనకి తెలియచేశాడు. అంటే జ్ఞానాన్ని ఎంత స్వీకరిస్తున్నాం, దాన్ని అనుభవ ప్రపంచంలో ఎంతగా వ్యక్తీకరిస్తున్నాం, ఈ రెండింటిని క్రోడీకరించి ఈ జ్ఞానం మూమెంట్ తీసుకుంటుంది. నాలెడ్జ్ ప్లస్ డిసిప్లిన్, ఈ 2 కలిసి ఉంటాయి. ఈ 2 కలిసి స్వీకరించే జ్ఞానం ఏదైనా కూడా ఉత్తమంగా పోషించబడుతుంది. అది నాలో
గొప్పతనం అనే సామర్థ్యాన్ని సంతరించుకుంటూ ఉంటుంది. మరి ఈ దైవిక ప్రజ్ఞతో పోషించబడుతున్న మనం ఖచ్చితంగా ఒక క్షీరసాగర మదనంలో మనం అనేక రకమైన అనుభవాలు పొందుతూనే ఉంటాం. క్షీరసాగర మదనం ఇది మనకందరికీ తెలుసు. దీంట్లో అనేక రకమైన అనుభూతులు ఉద్భవిస్తూనే ఉంటాయి. కానీ చిట్ట చివరికి మనకి లభించేది అమృతం. అందుకే ఈ జ్ఞానాన్ని పోషిస్తున్నప్పుడు మానవత్వం ఇన్ని జన్మలుగా పోషించిన ఆ మానవత్వం ప్రక్షాళన జరుగుతూ అద్వితీయమైన అమృతం నీకు ఒకరోజు అంది తీరుతుంది. ఈ విధమైన పోరాటం నువ్వు చేసి తీరాలి. ఎందుకంటే కృష్ణుడికి కష్టాలు ఉన్నాయి. రాముడికి కష్టాలు ఉన్నాయి. మానవుడికి కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాల్ని అధిగమించాలి అంటే జ్ఞానంతో మనం వేద విద్యతో మన మస్తకాలయం, మన దేహం, మన చైతన్యం పోషించబడాలి. అది పోషించబడ్డప్పుడు మనం ఉత్తమమైన మాస్టర్స్‌గా మనం ఈ యుగానికి ఒక సత్యయుగం అనే అడుగుని ప్రసాదిస్తాం. సో, వి ఆర్ ఎస్కార్ట్స్ అని చెప్పాడు మాస్టర్స్. మనం ఎస్కార్ట్స్. పత్రి సార్ యొక్క ఆ ఆశయం అలా ఎంతోమంది మహనీయుల యొక్క ఆశయం ఒక మూవ్‌మెంట్‌ని తీసుకురావాలి అంటే మన అందరం కూడా ఒక ఒక ఉద్యమంగా ఈ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళినట్లయితే మన అందరి సంకల్పాలు వాస్తవిక ప్రపంచంలో అవి విరాజిల్లుతాయి. అంటే ఒక్కొక్క పాయింట్ చెప్పారు. ఆ క్రమంలో మరొక పాయింట్‌ని మనకు అందించిన విధానం ఐ నో ఐ యామ్ ఇమ్మోర్టల్ దాన్ని డిక్లరేషన్ చేయమన్నాడు. అంటే పరిమిత జగత్తు నుంచి నువ్వు పరిమితాన్ని ఆశించలేవు. జగత్పిత అన్నప్పుడు మనకి ఇమ్మీడియేట్‌గా మన అంతరంగంలో డీకోడ్ కావాల్సిన అంశం అనంతం, శాశ్వతం, నిత్య నూతనం. ఈ పదాలను ఎప్పుడైతే మనం మనస, వాచ, కర్మణ అంగీకరిస్తామో మన అంతరంగం అన్‌లిమిటెడ్ కాన్షియస్‌తో అది ఎక్స్‌పాన్షన్ అవుతూ ఉంటుంది. దైవం అంటే ఆ అనంతము, శాశ్వతము. ఈ పదాలని ఎంతెంతగా ప్రయోగించగలుగుతామో మన మస్తకాలయం అంత అద్భుతంగా విరాజిల్లుతుంది. అది పవిత్రమైన పుస్తకాలయంలా విరాజిల్లుతుంది. అందుకే రామ్తా విజ్ఞానంలో మనకి కీలకమైన అంశం శాశ్వతము, అపరిమితము. ఈ 2 కనపడతాయి. దాన్ని ఈ 2 అర్థమవుతున్న కొద్దీ వర్తమానం అన్నది నీ మదిలో, నీ ఎదలో అద్భుతంగా శక్తి పీఠంలా పోషించబడుతుంది. వర్తమానం అన్నది అది ఒక బహుమానం. ఈ ఈ జ్ఞానాన్ని నిరంతరంగా అధ్యయనం చేయడం ద్వారా మన మనలో ఆ వర్తమానం అనే స్థితి అది మౌలికంగా నిలబడి ఉంటుంది. అంటే మన ప్లాట్‌ఫార్మ్ ఎక్కడ ఉంటుందంటే యెస్ ప్రెజెన్స్‌లో ఉంటుంది. వి ఆర్ ఇన్ ద ప్రెజెన్స్. ఎప్పుడైతే ఆ ప్రెజెన్స్‌లో నిలబడి ఉంటామో మనలో ఆ శివ చైతన్యం ఉద్దీపన జరుగుతుంది. నేను శివ స్వరూపాన్ని అంటే చైతన్యము మరియు శక్తి యొక్క జ్ఞానముతో నా అంతరంగాన్ని పోషిస్తున్నాను. స్వయాన్ని, వ్యక్తిత్వాన్ని సమపాళ్లలో అంగీకరిస్తున్నాను. ఈ భూతలం మీద నేను ఒక విద్యార్థిగా ప్రయాణం చేస్తూ అంటే ప్రతి తత్వాన్ని ఆస్వాదిస్తూ ఒక ఉన్నత చైతన్యంలో స్థిరపడాలి అన్న ఆకాంక్షతో ఈ జన్మను ఎంచుకున్నాను. ఎప్పుడైతే ఆ ఆత్మ ప్రణాళికలు మనలో డీకోడ్ అవుతూ ఉంటాయో, ఖచ్చితంగా మన ప్రయాణం విజయ పదంలో ఉంటుంది. ఒక్కొక్క పాయింట్‌ని మాస్టరు ఎలివేట్ చేసే విధానాన్ని గమనిస్తే, భగవంతునికి, మస్తిష్కానికి ఉన్న పరిచయం ఇది అద్వితీయం. ఇది ఎన్ని సార్లు మాట్లాడినా అది అమూల్యమైన భావన మనలో రేకెత్తించబడుతుంది. సో, మనం ఒక సంకల్పం సంభవంగా మారాలి అంటే, యెస్ సరైన జ్ఞానము, అనుభూతి క్షేత్రము ఈ 2 మమేకం కావాలి. అప్పుడు మాత్రమే ఒక వాస్తవిక ప్రపంచాన్ని మనం దర్శించగలం. కాన్షియస్‌నెస్ అండ్ ఎనర్జీ క్రియేట్స్ నేచర్ ఆఫ్ రియాలిటీ. ఐ యామ్ ఇమ్మోర్టల్. ఐ నో ఐ యామ్ ఇమ్మోర్టల్. ఈ పాయింట్‌ని నేను అంగీకరించాలంటే వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ఇమ్మోర్టల్? మరి
ఆ ఇమ్మోర్టాలిటీని టేక్ ఔట్ చేసుకునే సామర్థ్యం నా మస్తకాలయనకు ఉందా అంటే యెస్ ఇట్ ఈస్ అని మాస్టర్ చక్కగా ఆ డిక్లరేషన్ వాయిస్ ఇచ్చాడు. మృత్యువును పోషిస్తున్న నా మస్తకాలయం పవిత్రమైన, అమృతతుల్యమైన అమరత్వాన్ని పోషించగలదా? అంటే ఇమ్మీడియేట్ ఆన్సర్ యెస్. యెస్. అది సుసాధ్యం. అది సుసాధ్యమైంది కాబట్టే నేను ఆనాడు ఒక సాధారణ మనిషిగా ఉంటూ, ప్రకృతి ప్రేమికుడిగా ఆ జ్ఞానాన్ని ఆస్వాదిస్తూ, అదే మస్తకాలయం ద్వారా నేను అమృతాన్ని, అధిరోహాన్ని సాధించాను నాయనా. సర్వమానవాళికి ఇది సాధ్యమే. ఎవరైతే ఎరుకతో జీవిస్తారో ఈ జ్ఞానం అన్నది అందించబడుతుంది. ఇక్కడ కావాల్సింది అనేక రకమైన పదాలు కాదు. అనేక రకమైన జ్ఞానాలు కాదు. నువ్వు ఎరుకతో నిలబడి జీవించగలిగితే, ఆ ప్రకృతి నీకు ప్రసాదంలా ఈ జ్ఞానాన్ని అందిస్తుంది. ఆనాడు ప్రకృతి ద్వారా మాత్రమే నేను ఈ జ్ఞానంతో పోషించబడ్డాను అని ఆ ఎరుకలో ఉన్న జీవితాన్ని గమనిస్తే, భగవంతుని యొక్క ఉనికి మన అంతరంగాన్ని పరిపాలిస్తుందన్న విషయం అర్థమవుతుంది. ద ప్యూర్ లవ్. దీనంతటికి నేను చెప్తున్న అంశం ఏందంటే, ప్రేమ ద్వారా నా దేహం పోషించబడుతుంది అని ఒక ఆలోచన స్వీకరించినప్పుడు, ఆ ఆలోచన నా చైతన్యాన్ని, నా శక్తిని ప్రేరేపిస్తూ ఉంటుంది. క్వాంటం ఎఫెక్ట్స్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ మనకి. దాన్ని అర్థం చేసుకోమని మాస్టరు స్పష్టంగా తెలియజేశారండి. సో, ఎప్పుడైతే మస్తకాన్ని అక్షయ పాత్రలా దర్శిస్తామో, నా చైతన్యం విస్తరిస్తుంది. ఇది మస్తిష్కం కాదు. అక్షయ పాత్రను పోషించే అది పవిత్ర ప్రాంగణం అని అర్థం చేసుకోగానే ఎస్ ఎక్స్‌ప్లోరింగ్ జరుగుతుంది. క్షయాన్ని పోషిస్తున్న ఆ మస్తిష్కానికి ఒక సంకల్పాన్నిస్తే అది పరిమితమవుతుంది. కానీ జ్ఞాన హృదయంతో ఇటువంటి మస్తకాలయం అది అద్భుతంగా అక్షయంతో పోషించబడుతుంది. అనిర్వచనీయమైన జ్ఞానంతో నిర్వర్తించబడదు అని అంగీకరించగలిగితే, మనం వేదంతో, విలువైన విద్యతో పోషించబడతాం. సో, ఈ జ్ఞానం అర్థం కావాలంటే కొంతకాలం ఈ ఫ్రీక్వెన్సీ‌తో జర్నీ చేయాలి. అప్పుడు మాత్రమే స్టాగ్నేటెడ్ మోడ్‌లో ఉన్న మన కాన్షియస్ అన్నది అవి మూవ్‌మెంట్‌ని తీసుకుంటుంది. ఎందుకంటే ఇంతకాలం మనం ఒక రకమైన పరిమితానికి, ఒక రకమైన నిర్లిప్తతకు, ఒక రకమైన కంఫర్ట్ జోన్‌కి అలవాటు పడ్డ ఆ మానవత్వం ఒక్కసారి మూవ్‌మెంట్‌ని తీసుకోవాలంటే ఉన్నతమైన ప్రజ్ఞను, చక్కటి పదాలు అలవాటు చేయాలి. దాని యొక్క ఎక్స్‌ప్లోర్ కాన్షియస్ అంటే దాంట్లో ఉన్న పరమార్థాన్ని స్వీకరించాలి. మాస్టర్ అందిస్తున్న ఒక్కొక్క ఎఫర్మేషన్‌ని ఒక విత్తనంలా మనం పోషించాలి. అప్పుడు మస్తకాలయంలో ఉన్న ఆ పవిత్రమైన ఫ్రంటల్ లోబ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఫ్రంటల్ లోబ్ అన్నది నా సంకల్పంతో పోషించబడుతుందో, యెస్ ఇమ్మీడియేట్‌గా దేహం జ్ఞానంతో విరాజిల్లుతుంది. దీన్ని కాంటెంప్లేట్ కాంటెంప్లేటింగ్‌లో కొంతకాలం మనం జర్నీ చేయగలిగితే, అంటే ఒక సంకల్పాన్ని కొంతకాలం మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధితో పోషించగలిగితే, ఎటువంటి సంకల్పమైనా అది వాస్తవ రూప జగత్తులో విరాజిల్లుతుంది అని ఆ మాస్టరు స్పష్టమైన అవగాహన, క్రిస్టల్ క్లియర్ ఆ జోన్‌ని మనకి పరిచయం చేశాడు. అందుకే ఆధ్యాత్మిక విద్యలెప్పుడు కూడా ప్రాథమికంగా ఆ బేసిక్ లెవెల్‌లో ఉన్న ఫౌండేషన్‌ని బాగా నేర్చుకోవాలి. పదం ప్రయోగమవుతుంది. ఆ ప్రయోగించబడ్డ పదం ఆ చైతన్యంగా విస్తరిస్తుంది. అది శక్తివంతంగా పోషించబడుతుంది. అందుకే మనం ఎరుకతో జీవించమంటున్నాడు మాస్టర్. ఈ ప్రపంచం ఎలా ఉన్నా, బాహ్యం ఎలా ఉన్నా, నువ్వు నీ అంతరంగాన్ని ఆ ప్రజ్ఞతో, ఆ ప్రేమతో పోషించబడ్డప్పుడు, నువ్వు ద్రష్ట యొక్క దృష్టికోణముతో ఆ భవిష్యవాన్ని దర్శిస్తావు. కన్ను చూస్తుంది. కానీ ఈ జ్ఞానము ద్వారా
చూడబడడం అనే విద్యలో నువ్వు నిష్ణాతుడు అవుతావు. ద్రష్ట యొక్క దృష్టికోణాన్ని ఎంతెంతగా ఆవిష్కరించుకుంటే మన మదిలో ఆ భగవంతుడు కొలువై ఉంటాడు. లక్ష్యాన్ని ఏర్పరచుకున్నవాడు లక్ష్మి యొక్క తత్వంతో అనుసంధానం అవుతాడు. లక్ష్మి అనగానే మనకి గుర్తు రావాల్సింది లక్ష్యం. ఒక ఆధ్యాత్మికవేత్తకు ఒక స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు అద్భుతంగా ఆ మూమెంటం జరుగుద్ది. అందుకే చైతన్యాన్ని విస్తరింప చేయాలి అన్నప్పుడు నేను ఏం చేశానంటే, నేను రొటీన్‌గా ఉన్న నా జాబ్‌ని రిజైన్ చేసుకున్నాను. ఎందుకంటే అక్కడ ఒక ఒక క్లోజ్డ్ సర్క్యూట్‌లో నేను వర్క్ చేశాను. సో, ఆ 30 డేస్ వ్యవస్థలో నుంచి నేను బయటికి రావడంలో ఒక టైరెంటిక్ నేచర్ ఉంది నాయనా. సో, ఇమ్మీడియేట్‌గా నువ్వు ఎక్స్‌ప్లోర్ కా. సో, నా అంతర్వాణి యొక్క ప్రబోధానుసారం సో, దీంట్లో ఈ జ్ఞానంతో ఫుల్ టైమ్‌గా ఉన్నాను నేను. మరి ఈ జ్ఞానం ఎలా పోషించాలి? నేను అన్నది అందరిలో ఎలా దర్శించాలి అన్నప్పుడు నేను ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాను. అంటే కొంతకాలం నుంచి ఒక కుటుంబ వ్యవస్థతో ప్రయాణం చేస్తున్నాను. ఎందుకంటే దీన్ని ర్ రాయడం, చదవడం, వినడం, సజ్జన సాంగత్యం చేయడం, కొన్ని ప్రయాణాల ద్వారా మౌలికమైన అనుభవాలు పొందడం, ఇవన్నీ జరగడం ద్వారా యెస్! భగవంతుడు బాహ్యంలో లేడు. నా అంతరంగంలో కొలువై ఉన్నాడు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ఆ సామర్థ్యం ఒక యోధుడికి ఎలా ఉంటుందో, ఒక మాస్టర్ కూడా అలా ఉంటుంది అని అనేకమైన అనేక రకమైన అనుభవాలతో నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే చైతన్యం విస్తరించబడాలి అంటే నేనేం చేయాలి? క్వెషన్. అంటే ఈ ఏ జ్ఞానం మీదైతే నేను వర్కౌట్ చేస్తున్నానో, అదే జ్ఞానముతో నా మస్తకాలయాన్ని, నా పవిత్రమైన చైతన్య స్థితులని పోషిస్తూ, అటువంటి జ్ఞానం కోసం ఎదురు చూస్తున్న మహనీయులకి ఈ జ్ఞానాన్ని పంచడం అన్నది, అది భగవంతుని సేవలా భావించగలిగితే, మనం అందరం కూడా అద్భుతమైన జగత్తులో దైవాలుగా విరాజిల్లుతాం. సత్యయుగ వారసుడు ఎవరు అంటే, మనమందరం కూడా ఆ సత్యయుగానికి వారసులు. ఎందుకంటే, మనం ఒక మాస్టర్స్‌గా ఈ జర్నీలో ఉన్నవాళ్ళు అతి కొద్ది మందే ఉన్నారు. సో, హాస్పిటల్ వ్యవస్థలు, అగ్రికల్చర్ వ్యవస్థలు, ఎడ్యుకేషన్ వ్యవస్థలు అంతగా ఒక కరప్టెడ్ నేచర్‌లో ఎళ్ళిపోతున్నాయి. మరి వీటన్నిటిని మౌలికంగా చైతన్యవంతం చేయాలంటే మన సంకల్ప శాస్త్రాలు మనం మేల్కొని తీరాలి. నువ్వు మేలుకో నాయనా! ఈ జ్ఞానం ఈ సృష్టిలో ఏదో ఒక రూపంలో మేలుకుంటూనే ఉంటుంది. నిరంతరంగా ఆ సంకల్ప ప్రియుడిగా నువ్వు నిరంతరంగా ఈ జ్ఞానాన్ని పోషించు అని ఆ మహనీయుడు ఆ ప్రేమతో అందిస్తున్న ఈ దివ్య జ్ఞానం ఇది నలుగురికి అందాలి. ఈ జ్ఞానం ఒక్కరితో ఆగొద్దు. లెమూరియన్ వ్యవస్థలో ఉన్న ఆ మూలాలు మనందరి ద్వారా మరొక్కసారి ఒక మూవ్‌మెంట్‌ని తీసుకుంటున్నాయి అని అర్థం చేసుకోగలిగితే యెస్! ఆ భవిష్యవానికి మనం వారసులం కదా! అని ఒక్క పాయింట్ అంటే దీంట్లో ఆ కనెక్టివిటీ, ఆ అవేర్‌నెస్, తపన, తీవ్రమైన తపన ఎప్పుడైతే ఏర్పాటవుతుందో ఒక రైట్‌ఫుల్‌గా మనం మూవ్‌మెంట్‌ని తీసుకుంటాం. అది మాస్టర్ మనకి స్పష్టంగా అందించారు. సో, ఈరోజు నేను తీసుకున్న పాయింట్ దైవం, నేను. దైవం ఎలా ఉన్నది? ఒక్క పాయింట్ గనక అర్థం చేసుకుంటే, దైవం ఉనికిలో ఉంది. నేను ఎరుకలో ఉన్నాను. ఈ 2 పాయింట్లు ఏం చేస్తానంటే, ఐ నో అన్న పాయింట్‌తో కనెక్ట్ చేశాను. ఐ నో, ఐ నో, ఐ యామ్ ఎ కాన్షియస్. వాట్ ఈస్ ద కాన్షియస్? ఐ యామ్ ద కాన్షియస్. ఆ కాన్షియస్ దాన్ని ఎంతగా ఎక్స్‌ప్లోరివ్‌గా మనం మూమెంటంగా తీసుకుంటే, యెస్! ఫ్రంటల్ లోబ్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఫ్రంటల్ లోబ్‌ని నువ్వు జ్ఞాన హృదయంతో నువ్వు ఆజ్ఞాపించగలిగితే సత్యం విరాజిల్లుతుంది. నువ్వు ఆజ్ఞాపించాలి నాయనా! గాడ్ ఈస్ గివర్ అంటాం. అంటే ఆ ప్రైమ్ జోన్‌లో నుంచి గనక ఒక సంకల్పాన్ని జ్ఞానంతో స్వీకరించగలిగితే
ఒక్క సంకల్పం పోషించాలంటాడు. అంటే ఒక పదాన్ని పదే పదే వల్లెవేయడం కాదు నాయనా. ఫస్ట్ పాత్రలోంచి విడిపడు. పాత్రధారుడుగా నీ నైజాన్ని గమనించు. ఆ రొటీన్ వాయిస్, రెగ్యులర్ వాయిస్ నిన్నెప్పుడు గూడా టెంప్ట్ చేస్తూ ఉంటుంది. అది నీవే అనుకోని జీవిస్తున్న నీవు, నీలో ఆ నిజతత్వం, ఆ స్వయం ఎన్నో జన్మలుగా అది నిద్రాణంగా ఉంది. దాన్ని కాస్త మేలుకొలిపితే ఆ సహజత్వం, ఆ దివ్యత్వం, ఆ మహిమాన్వితమైన ప్రజ్ఞ నీ సొత్తు అవుతుంది. దాన్ని అందుకోవడం కోసమే ఈ జన్మను ఎంచుకున్నాం మనం. ఈ జన్మ యొక్క లక్ష్యాన్ని మాస్టర్ చక్కగా తెలియచేశారు. లక్ష్యాన్ని గుర్తించిన వాడు అలక్ష్యానికి గురికాడు. నేను చేస్తున్న కర్మ కర్తతో అనుసంధానం అయినప్పుడు నాలో కర్తవ్యం అనే హృదయం మేల్కొంటుంది అని ఆ మహనీయుడు మనకు తెలిసిన భాషలో స్పష్టంగా తెలియజేశారు. సో, నేను ఈ పాయింట్స్‌ని ఒకసారి ఫోకస్ చేయిస్తాను. మీరందరూ ఒకసారి స్ట్రెయిట్‌గా కూర్చోండి. సో, మీరందరూ గూడా ఇలా స్ట్రెయిట్‌గా కూర్చోండమ్మా. ఎడమ చేయిని హృదయస్థానం మీద ఉంచండి. ఇలా కుడి చేయిని స్థిరంగా ఉంచండి. ఒకసారి నన్ను ఒకసారి నా కనెక్ట్ కండి ఎవరైనా. మాస్టర్స్ ఎడమ Yes. చేయిని హృదయస్థానం మీద ఉంచండి. కుడి చేయిని స్థిరంగా ఉంచండి. స్పైనల్ కార్డ్‌ని స్ట్రెయిట్‌గా ఉంచండి. నేను 3 సార్లు ఓంకారం చేస్తాను. మీరు గూడా చేయండి. నేను ఉచ్చరించే పదాలు జస్ట్ మీరు వెల్కమ్ చెప్పండి. యాక్సెప్టెన్స్ అంటూ. Yes. నేను వీడియో తీసేసి చెప్తాను. స్ట్రెయిట్‌గా కూర్చోండి. యుగాల తరబడి మానవాళి తన దివ్యత్వాన్ని అందుకోవాలన్న తపనతో అనేక జన్మలుగా ప్రయాణం చేస్తూ ఈ జన్మలో కొలువైయున్న నేను ఆ భగవంతుడి క్షేత్రాన్ని, ఆ దివ్య క్షేత్రాన్ని శరణాగతి వహించి సాధ్యంగా స్వీకరిస్తున్నాను. నాలో ఉన్న మహిమాన్వితమైన ప్రజ్ఞను వినిమయంలోనికి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఎంచుకున్న ఈ జన్మ పరమ పవిత్రం. ఈ జన్మని విజయపథంలో జీవితంగా దర్శిస్తానని ప్రమాణం తెలియచేస్తున్నాను. నా చైతన్యాన్ని విస్తరింప చేయాలి అంటే కర్త యొక్క జ్ఞానముతో నేను అనుసంధానం కావాలి. తదాస్తు, విజయోస్తు, జ్ఞాన ప్రాప్తిరస్తు. నేను ఓంకారం చేస్తాను. మీరు గూడా 3 సార్లు ఓంకారం తెలియచేయండి. ఓం. ఓం. ద ఛానెలింగ్ అంటే దీన్ని కూడా నేను చాలా ఆలోచించాను. ఎందుకంటే మనకు తెలుసు మనం రెగ్యులర్ జర్నీలో చూస్తూ ఉంటాం. మనకి దేవుళ్ళు ఒంటి మీదకి రావడం, కొంతమంది అన్‌కాన్షియస్‌లో ఒక రకమైన కాన్షియస్‌ని బిహేవ్ చేయడం ఇవన్నీ చూస్తుంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఛానెలింగ్ అని ఆ రామ్‌తా మాస్టర్ యొక్క ఆ స్థితిగతుల్ని కాస్త అంటే ఎవరైతే ఆర్ఎస్‌సి స్టూడెంట్‌గా ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఎక్స్‌ప్లోరింగ్ చేసే విధానం. నాయనా ఛానెలింగ్ అనేది అది అడ్వాన్స్ సైన్స్ నాయనా. అది ఒక డెల్టా ఫ్రీక్వెన్సీ నుంచి నేను తీసుకుంటున్నాను. ఆ బంగారు తల్లిని నేను ఎంచుకున్నది ఎందుకంటే, ఆ తల్లి ఈ సేవని చేయడం కోసం అంగీకరించే విధానాన్ని గమనిస్తే, దాని వెనుక ఒక పవిత్రమైన ప్రయాణం ఉంది. ఆ తల్లికి ఈ జ్ఞానాన్ని అందించడం కోసం అంటే, సర్వమానవాళికి ఈ సత్యాన్ని ప్రబోధించాలి అన్న క్రమంలో, దాని వెనక ఒక అద్భుతమైన ఒక స్పెసిఫిక్ ట్రైనింగ్ చేయించాను అని చెప్పినప్పుడు, దాన్ని అర్థం చేసుకుంటే, ద ద స్పెసిఫిక్ ఛానెల్.
మరి ఒక మాస్టర్ నన్ను ఛానెలింగ్ చేస్తాడా అని కాస్త ఉత్సాహం ఉంటుంది మనకి. ఆ రామ్‌తో మాస్టర్ చెప్పాడు. "నాయనా ఇంకా నిన్ను ఎవరో ఎందుకు ఛానెలింగ్ చేయాలి? ఆ గాడ్ ఛానెలింగ్‌లో నువ్వున్నావు. సెల్ఫ్ ఛానెలింగ్" అన్నాడు సార్. అప్పుడు కాస్త హృదయం అద్భుతంగా తయారైంది. ఆ భగవంతుడి దగ్గర లేనిది నువ్వు కోరుకునేది ఎక్కడ ఉంది? సర్వం ఆ పరమాత్ముడి హృదయంలో కొలువైద్ది. ఆయన నీకు అభయహస్తాన్ని ఇస్తున్నాడు కదా! యు కనెక్ట్ విత్ సెల్ఫ్ ఛానెలింగ్ అని ఒక పాయింట్ చెప్పినప్పుడు నాలో ఒక సెల్ఫ్ కరెక్షన్ జరిగింది. అది ఒక హై అడ్వాన్స్ నాలెడ్జ్‌గా చెప్పాడు మాస్టర్. అందుకే ఛానెలింగ్ వ్యవస్థ గురించి నేనెప్పుడు కూడా సెల్ఫ్ ఛానెలింగ్ అంటాం. పదం ఉపయోగిస్తున్నప్పుడు ఆ పదం వెనక ఒక శరణాగతి, ఒక అద్భుతం ఉన్నప్పుడు సెల్ఫ్ ఛానెల్‌కి మించిన ఛానెలింగ్ మరొకటి ఉండదు. అది నేను తెలుసుకున్న అంశం సార్. భగవద్గీతను గమనిస్తే స్వస్వరూప జ్ఞానము ఇది ఒక టాపిక్‌లో ఉంది. నువ్వు ఇంకా స్వరూప జ్ఞానంతో జీవిస్తున్న నీవు, ఆ స్వస్వరూప జ్ఞానాన్ని ఎందుకు ఆస్వాదించలేకపోతున్నావు అని పాయింట్ చెప్పాడు సార్. దాంట్లో కూడా నేను ఇమ్మోర్టల్ పాయింట్‌ని నేను నేను గుర్తించాను. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నట్లు ఈ వ్యవస్థ మీద యుద్ధం చేయకపోతే ఏదో ఒక నాడు వీళ్ళందరూ మరణిస్తారు కదా! మరి యుద్ధం అన్నది క్షత్రియ ధర్మం. ఎందుకు చేయలేకపోతున్నావు అని ఆ అర్జునుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన ఆ కృష్ణ పరమాత్ముడు మళ్ళీ ఆ యొక్క కాన్సీక్వెన్స్‌ని గనక గమనిస్తే ఆ దైవం గురించి, ఆ పరమాత్ముడి యొక్క తత్వాన్ని గురించి అద్భుతంగా జెప్పాడు. నేను కొన్ని శ్లోకాలను ఆ మధ్య నేను డిస్కవర్ చేస్తే దాంట్లో కూడా ఇమ్మోర్టల్ నాలెడ్జే ఉంది. ఆ హృదయంతో చూడగలగాలి. ఆ ఆ పర్సెప్షన్ అన్నది మనం కనెక్ట్ చేసుకోగలిగితే ప్రతి దాంట్లో కూడా ఒక ఇమ్మోర్టల్ పాయింట్ ఉంటుంది. నేను ఏ గ్రంథాన్ని చదివినా సరే ఇమ్మోర్టల్ పాయింట్స్ నేను పట్టుకుంటూ ఉంటాను. నాకు భగవద్గీతలో చాలా ఇమ్మోర్టల్‌నెస్ చాలా కనపడ్డది సార్. ఆ ఇమ్మోర్టల్‌నెస్‌ను చూసినప్పుడు కృష్ణ పరమాత్ముడు మానవాళికిచ్చిన అభయహస్తం అద్భుతంగా కనపడుతుంది. అంటే రామ్‌త విజ్ఞానం అర్థమైన తర్వాత మన దృష్టి పదం మారిపోతుంది. ప్రతి దాంట్లో ఆ పరమాత్ముడి యొక్క తత్వం, ఆ పవిత్రతను, ఆ శాశ్వతత్వాన్ని దర్శించే ఆ యోగ్యత సహజంగా వచ్చేస్తది మనకి. ఇంట్యూషన్ స్పాట్స్ మూవ్‌మెంట్‌ని తీసుకుంటాయి. ఆటో రైటింగ్స్ పెరుగుతాయి. అంటే నేను సాధారణ వ్యక్తిగా ఉన్న నాకు ఇంత ఆ పవిత్రమైన జ్ఞానం అర్థమైంది అంటే సెల్ఫ్ ఛానెలింగ్ ఒకటి. సో, భగవద్గీతను నేను ఆ ఇమ్మోర్టల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దర్శించడం ఒకటి. ఆ 2 కూడా నాకు కాస్త బాగా హెల్ప్ అయినాయి. ఆహ్, భగవద్గీతలో అక్షర బ్రహ్మ యోగము 8వ అధ్యాయంలో నేను ఇది ఆల్రెడీ ఈ మధ్య కాలంలో కొన్ని జస్ట్ డిస్కవర్ చేశాను. ఇక్కడ ఒక శ్లోకం ఉంది. థర్డ్ చదువుతాను చూడండి. శ్రీ భగవానుడు పలికెను బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు. ఇది ఖచ్చితంగా రాసిన అంశాలు. శాశ్వతుడు ఆధ్యాత్మము అనగా స్వస్వరూపము అనగా జీవాత్మ పరమాత్మయందు లీనమై సకల భూతములను బహిర్గతమునొచ్చి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్ట్యాది కర్మలను కర్మయందును అందురు అని ఇక్కడ జ్ఞానం గురించి ఎంత అంటే ఆ భగవంతుని క్షేత్రాన్ని ఎంత అద్భుతంగా చెప్పారో అక్షర బ్రహ్మయోగం 8వ అధ్యాయం ఒకసారి చదవండి. నేను జస్ట్ అదొక్కటే చదివాను. బట్ అది ఈ దృష్టికోణం చూసినప్పుడు దాంట్లో ఆ భగవంతుడితో పరిచయం, నేను అన్నప్పుడు ఆ పరమాత్ముడితో పరిచయం, ఆ జీవాత్మని లయం చేయడం ఎంత అద్భుతంగా ఆ యుద్ధ వాతావరణంలో చెప్పాడు. కాబట్టి మనందరం కూడా మానవత్వం అనే యుద్ధంలో ఉన్నాం. ఆ భగవంతుని యొక్క అభయహస్తం ఎప్పుడూ ఉంటుంది అని ఆ మహనీయుడు నిర్ధారణ చేశాడు. దాన్ని అప్లికబుల్‌గా మనం వెల్కమ్ చెప్తే భగవంతుడు మనకు కూడా ఆ అభయహస్తాన్ని ఇస్తున్నాడు అన్నది నిర్భీతాంశం. దీన్ని ఒకసారి అందరూ కూడా ఒకసారి చూడండి.